వంశీ ఏమేం శిల్ప? వాళ్ళు నిన్నేమన్నా చేస్తారని నాకు భయంగా ఉంది. నీకు తెలీదు, సిద్ధప్ప మనిషి కాదు, రాక్షసుడు. వాడికి నువ్వు కొండే కొడుకువి కాదని తెలిసిపోయింది. నా మాట విను వంశీ, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అంటే మా నాన్న చావు అర్జున్ పగా మర్చిపోయి వెళ్ళిపోదామా? అర్జున్ 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 ఆ మనిషి వచ్చాకే మన జీవితాలు అల్లకల్లోలం అయ్యాయి. తను నన్ను కిడ్నాప్ చేసి ఉండకపోతే ఏనాడో మన పెళ్లి జరిగిపోయి ఉండేది. పగ పేరుతో నిన్ను కూడా మార్చేసిన ఆ రాక్షసుడు మూలంగా. వంశీ నేను చెప్పే ఇంకేం మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళారండి? అసలు మీకేం జరిగిందో తెలుసా? ఆ సిద్ధప్పగాడు వచ్చేసాడు అంతేగా. నువ్వు కొండయ్య కొడుకు కాదని వాళ్ళకి తెలిసిపోయింది. మనం ట్రాలర్ ఎక్కడ ముంచేసామో కూడా వాళ్ళకి తెలిసిపోయింది. ఏమిటి ఎలా చూస్తున్నావు? వెళ్దాం పద.